ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్లతో పాటు వారి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, సినీ రంగంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై పలు ఫిర్యాదుల ఆధారంగా సుమారు 17 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ కావడం, రిమాండ్కు వెళ్లడం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 26 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారని అంటున్నారు. మరోపక్క పోసానిని ఈ రోజు విచారించేందుకు కోర్టు సిఐడికి అనుమతిచ్చింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని సిఐడి కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. అదే రోజు బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. ఈ సమయంలో పోసాని తాజా పరిస్థితిపై నటుడు శివాజీ స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీకి పోసాని అయినా వేరెవరైనా ఇండస్ట్రీ జనాలకు రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదా, వాటిని ఎక్స్ప్రెస్ చేయకూడదా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన శివాజీ, నేను ఒక్క సందర్భంలో కూడా అవసరం లేని మాటలు మాట్లాడలేదని, ఎవరి వ్యక్తిగత విషయాలపైన వ్యాఖ్యానించలేదని అన్నారు. తాను ప్రజల అవసరాలు, సమస్యల గురించి మాట్లాడానే తప్ప జగన్ వ్యక్తిగత జీవితం గురించి తాను ఏనాడు మాట్లాడలేదని అన్నారు. ప్రస్తుత రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే పోసానిని ఇంకా తిప్పాలని అధికారంలో ఉన్న వారి పక్కనున్న వారు చెబుతుంటారు. కానీ ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు. పోసానికి పాఠం నేర్పుతున్నారు సరే, కానీ 5 ఏళ్లు నేర్పడం కరెక్ట్ కాదని శివాజీ అభిప్రాయపడ్డారు. కొన్ని వందల మందిని చంపేసే వారికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారని, తన వరకు అయితే పోసాని వయసుకు ఇప్పటికే చేసింది చాలని తన అభిప్రాయమని శివాజీ అన్నారు. పోసాని రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాలని సూచించారు. దీంతో పోసాని కృష్ణమురళి విషయంలో నటుడు శివాజీ అభిప్రాయాలను ఎవరు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనేది వేచి చూడాలి. కాగా పోసాని కృష్ణమురళికి కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.